ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు రాత్రనక పగలనక కష్టపడి చేసి పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తేనే 50,000 జీతం వస్తేనే ఏం రావట్లేదు. ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్లా ఒక కన్ఫ్యూజన్ ఏం లేదు నాకు. అక్కడ కూర్చొని ఒక చిన్న పిల్లోడు లెక్క అక్కడ కూర్చొని వింటున్నా. అరే ఏం చెప్తున్నాడు రా భయ్యకు చెప్పి వింటున్నా. అక్కడ చెప్పే ప్రతి ఒక్క మాట ఈరోజు నిజాలు అవుతున్నాయి. లక్షలు ఇన్కమ్ అన్నారు, తీసుకుంటున్నాం. కార్లు అన్నారు, కొనేస్తున్నాం. ఇల్లు అన్నాం, కట్టిస్తున్నాం. ఫారెన్ ట్రిప్స్ అన్నాం, వెళ్ళొస్తున్నాం. ఇంకేం కావాలి? చారిటీ అన్నారు, 2 గుడిలు ఆల్రెడీకి చారిటీ ఇచ్చేసి వచ్చినాం. ఇంకేం కావాలి? అన్ని వస్తున్నాయి అన్నప్పుడు ఏం చేయగలుగుతాం? మనం ఎక్కడికైనా ఇలా వెళ్ళామంటే ఇట్లా పొజిషన్ రావాలనుకున్నంటే నువ్వు ఏదైనా చేసి ఉండాలి. ఏం చేసి ఉండాలి, కానీ ఏం చేయాలి? నేను ఒక 8 నెలల కింద నేను ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేసుకుంటుంటే నా సొంత ట్రాక్టర్ నడిపించుకుంటుంటే అక్కడ నాకు ఎంత చేసినా కూడా ఏం ఇన్కమ్ అనేది మిగలడం లేదు. ఎంత చేసినా ఫైనాన్స్ కే వెళ్ళిపోతుంది, కానీ నాకేం ఇన్కమ్ కనబడలేదు. ఇక్కడ వచ్చేసి ఏం చేసినంటే మా గ్రేట్ లీడర్ వచ్చేసి సీన్ సార్ మాకు వెస్టేజ్ ఆపర్చునిటీ అనేది మా ఇంటికి తీసుకురావడం జరిగింది. ఇదేదో ఒకసారి చేస్తుందామని నేను ట్రై చేసిన, నాకు మంచిగా అనిపించింది. అప్పటి నుంచి అందులో ఆ వెస్టేజ్ ప్రొడక్ట్ ఏమైతే బాగున్నాయని చూస్తే 400 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఏదైనా వాడడానికి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంది. అది వాడి లైఫ్ చేంజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి నేను కూడా ఆపర్చునిటీ తీసుకున్నా. మీరు కూడా ఆపర్చునిటీ తీసుకొని మీరు కూడా లైఫ్ చేంజ్ చేసుకోవాలి, ఇలాంటి లగ్జరీ కార్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.